హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతి ఎస్ఏ వ్లాగ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు వీడియోను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇప్పుడు మేము యూనివర్సిటీ ఆఫ్ రోడ్ ఐలాండ్కు వెళ్తున్నాము. ఎందుకంటే ఆ యూనివర్సిటీలో నవంబర్ 16 సాటర్డే ఓపెన్ హౌస్ ఉంది. మేము అక్కడికి వెళ్తున్నాము. ఆ వీడియో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు మేము యూనివర్సిటీకి రీచ్ అయ్యాము. ఫస్ట్ ఈ ప్లేస్కి వెళ్ళగానే అక్కడ ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది. అక్కడ కాదు, మీరు వెల్కమ్ సెంటర్కు వెళ్ళాలంటే ఇప్పుడు వెల్కమ్ సెంటర్కు వెళ్తున్నాము. ఈ వెల్కమ్ సెంటర్లోనే ఓపెన్ హౌస్ కండక్ట్ చేస్తున్నారు. ఓపెన్ హౌస్ ఏంటంటే మనం ఆ రోజు అక్కడికి వెళ్తే అన్ని సబ్జెక్టుల టీచర్స్ వాళ్ళ కోర్సు గురించి, యూనివర్సిటీ గురించి మనకు అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ ఓపెన్ హౌస్ సాటర్డే మార్నింగ్ 9 నుంచి ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు ఉండింది. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను యూనివర్సిటీ మొత్తం క్యాంపస్ టూర్ చేశాను. క్యాంపస్ టూర్లో మనకు వాళ్ళ క్లాస్ రూమ్స్, వాళ్ళ ల్యాబ్స్, అలాగే స్టూడెంట్స్ ఉండే రూమ్స్, హాస్టల్లో ఎలా ఉంటారు, వాళ్ళ రూమ్స్ ఎలా ఉంటాయి, మళ్ళీ డైనింగ్ ఏరియా, వాళ్ళ ఫిట్నెస్ సెంటరు, లైబ్రరీ గురించి చూపించారు. చాలా బాగున్నాయి. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు కూడా యూనివర్సిటీ గురించి ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ కనిపించే వెహికల్లో వాళ్ళకి స్టూడెంట్స్కి, స్టాఫ్కి యాక్సెస్ ఉంటుంది. ఎందుకంటే యూనివర్సిటీ చాలా పెద్దగా ఉంటుంది కదా, ఆ యాక్సెస్ వల్ల వాళ్ళు అందులో కూర్చొని యూనివర్సిటీ మొత్తం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తారు. వెల్కమ్ సెంటర్ ముందు పెద్ద ర్యామ్ ఉంది. ఈ ర్యామే యూనివర్సిటీ యొక్క మస్కట్ అన్నట్టు. ఇప్పుడు మేము వెల్కమ్ సెంటర్ లోపలికి ఎంటర్ అయ్యాము. ఫ్రంట్ డెస్క్కి వెళ్ళి అక్కడ డీటెయిల్స్ అన్నీ కనుక్కుంటున్నాము. Just right across the street, you'll see the buildings on the bottom. Down that walkway, and then you'll follow right down. Like a 3-minute walk from there. Okay? Memorial. Oh yeah, absolutely. You might want to stop there or take a look here. There's education today, arts and sciences in the back. Okay? Oh, that's, I can circle that for you. Engineering building. Computer science, people in the back. అక్కడ అన్ని డీటెయిల్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు క్యాంపస్ మ్యాప్ కూడా ఇచ్చారు. అవన్నీ తీసుకొని ఇప్పుడు ఓపెన్ హౌస్లోకి వచ్చేసాము. ఇక్కడ తను స్టెమ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, అలాగే యూనివర్సిటీ రెడీనెస్ ప్రోగ్రామ్కు సంబంధించిన ఫామ్స్ అన్ని ఇచ్చేసి సబ్జెక్టు టీచర్స్ దగ్గరికి వెళ్ళమని చెప్పింది. తర్వాత ఇవన్నీ తీసుకొని మేము అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా టేబుల్ వేసి ఆ టేబుల్ పైన వాళ్ళ కోర్సుకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ పెట్టుకొని ఉన్నారు. ఈ ఓపెన్ హౌస్లను సీజన్ బట్టి కండక్ట్ చేస్తారు. ఒక్కొక్క సీజన్లో 2 ఓపెన్ హౌసెస్ ఉంటాయి. ఇప్పుడు జరిగేది ఫాల్ సీజన్. ఈ ఫాల్ సీజన్లో అక్టోబర్ 6th ఫస్ట్ ఓపెన్ హౌస్ అయిపోయింది. ఇప్పుడు నవంబర్ 16 సెకండ్ ఓపెన్ హౌస్. మేము నవంబర్ 16 వచ్చాము. ఓపెన్ హౌస్ ఎప్పుడెప్పుడు ఉందో మనకెలా తెలుస్తుంది అంటే, ఆ యూనివర్సిటీ వాళ్ళు ఆ స్టేట్లో ఉన్న అన్ని హై స్కూళ్ళను విజిట్ చేస్తారు. విజిట్ చేసి మీటింగ్ పెట్టేసి పిల్లలకు, స్టాఫ్కు మొత్తము యూనివర్సిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్కాలర్షిప్స్, ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది, మొత్తం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసి స్టూడెంట్స్ అందరికీ యూనివర్సిటీ పాంప్లెట్స్ ఇస్తారు. ఇంకా మనం వాళ్ళ వెబ్సైట్లో వెళ్ళి చెక్ చేసినా కానీ మనకు ఎప్పుడెప్పుడు ఓపెన్ హౌసెస్ ఉన్నాయో తెలుస్తాయి. ఇలా 2 విధాలుగా మనము ఓపెన్ హౌస్ గురించి తెలుసుకోవచ్చు. ఫస్ట్ మేము డేటా సైన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తము కోర్స్ గురించి అడుగుతున్నాము. అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. Because you're going to be me anyway. I do all the advising. I do a lot of advising. That's the first thing I'll be telling you is like, what are you doing? And you don't need to. In data science, you have 2 tracks.
తర్వాత మేము కంప్యూటర్ సైన్స్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ అన్ని డీటెయిల్స్ తెలుసుకుంటున్నాము. ఈ కంప్యూటర్ సైన్స్ పక్కనే కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి కనుక్కుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు నేను మా వినయము వాటర్ తాగడానికి బయటకు వచ్చాము. అమెరికాలో ఎక్కడంటే అక్కడ ఇట్లా బబ్లర్స్ ఉంటాయి వాటర్ తాగడానికి. మనకు వాటర్ బాటిల్ లేదన్న టెన్షన్ ఉండదు. ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా బబ్లర్స్తో తాగొచ్చు. ఇక్కడ ప్రొఫెసర్స్ వాళ్ళకు వచ్చిన అవార్డ్స్, మళ్ళీ వాళ్ళ సబ్జెక్ట్స్ అన్నీ డిస్ప్లే చేశారనుకుంటా. వినయ్ చూస్తున్నాడు. సాన్వి వాళ్ళ డాడీ లోపల అన్ని డీటెయిల్స్ కనుక్కొని బయటకు వచ్చారు. ఇప్పుడు మేము క్యాంపస్ టూర్కు వెళ్తున్నాము. ఈ ఓపెన్ హౌస్ ఈ వెల్కమ్ సెంటర్లోనే కాకుండా యూనివర్సిటీలో ఇంకొక ప్లేస్లో కూడా ఉంది. అక్కడికి వెళ్తున్నాం మళ్ళీ. ఈ యూఆర్ఐ ర్యాంకింగ్ ఎలా ఉందంటే నంబర్ 1 పబ్లిక్ యూనివర్సిటీ ఇన్ న్యూ ఇంగ్లాండ్. న్యూ ఇంగ్లాండ్లో 6 స్టేట్స్ ఉంటాయి. అవేంటంటే కనెక్టికట్, మెయిన్, మసాచ్యూసెట్స్, న్యూ హాంప్షైర్, రోడ్ ఐలాండ్ అండ్ వెర్మాంట్. ఈ 6 స్టేట్స్ని కలిపి న్యూ ఇంగ్లాండ్ అంటారు. ఎందుకంటే ఇంగ్లాండ్ నుంచి యూరోపియన్స్ సెటిలర్స్ వచ్చి ఇక్కడ ఫస్ట్ ఇక్కడికే వచ్చారంట ఈ 6 రాష్ట్రాలకి. అందుకని ఈ 6 రాష్ట్రాలను కలిపి న్యూ ఇంగ్లాండ్ అని పిలుస్తారు. ఈ యూనివర్సిటీలో మనము అడ్మిషన్ తీసుకోవాలంటే మన జీపీఏ 3.2 నుంచి 4.1 ఉండాలి. యూనివర్సిటీ చాలా బాగుంది. ఇంతకుముందు యూమాస్ అనే యూనివర్సిటీని చూయించాను. కాకపోతే అప్పుడు వీకెండ్ కదా, మాకు అక్కడ ఓపెన్ హౌస్ లేదు, ప్లస్ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అక్కడ. అందుకని మేము కార్లోనే ఎక్స్ప్లోర్ చేసాము. ఎవరైనా ఆ వీడియోను చూడకపోతే కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఈ వీడియోలో మాత్రము నేను క్లాస్ రూమ్స్ అన్నీ క్యాంపస్ టూర్ మొత్తం రికార్డ్ చేశాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి. ఇవన్నీ యూనివర్సిటీకి సంబంధించిన బిల్డింగ్స్. ఇప్పుడు మేము మెమోరియల్ యూనియన్ బిల్డింగ్కి వచ్చాము. ఇంకొక ఓపెన్ హౌస్ యూనివర్సిటీలో ఉందని చెప్పాను కదా, ఆ ఓపెన్ హౌస్ ఈ బిల్డింగ్లోనే ఉంది. మాకు తెలియదు కదా ఈ బిల్డింగ్లో ఎక్కడ ఉందో. ఇక్కడ ఎంక్వైరీలో అడిగితే వాళ్ళు చెప్తున్నారు డైనింగ్ ఏరియాలో ఉందంట. మేము ఇప్పుడు డైనింగ్ ఏరియాకు వెళ్తున్నాము. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతుంది. అలా ఒక రౌండ్ వేసేసి ఇంకా బయటకు వచ్చేసాము.
క్యాంపస్ టూర్ ఫస్ట్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది అంటే పైన ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చేసరికి స్టూడెంట్స్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. లోపల స్టూడెంట్స్ ఉన్నారు, అందుకని లోపల తీయలేదు. ఇటు సైడ్ వస్తేనేమో రైట్ సైడ్ డ్యాన్స్ రూమ్ కూడా ఉంది. ఈ బాల్ రూమ్లో స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ చేస్తాము అంటే వెయిట్ చేస్తున్నాము. ఇంకా టైం పడుతుందిలే అని చెప్పేసి క్యాంపస్ టూర్కి వెళ్దామని వచ్చి తినక అడుగుతుంటే చెప్తుంది. అక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ వస్తున్నారు కదా, బ్లూ కలర్ వేసుకున్న అతను కాలేజ్ స్టూడెంట్ గైడ్ లాగా మొత్తం క్యాంపస్ టూర్ చూపిస్తున్నాడు. వాళ్ళది అయిపోయి ఉంటుంది. క్యాంపస్ టూర్ చేయడానికి గైడ్స్ ఉన్నారు, నాతో రండి చూపిస్తాను అని లోపలికి తీసుకెళ్ళింది. మాకు కూడా ఫస్ట్ టైం కదా, తెలియలేదు ఇలా క్యాంపస్ టూర్కు గైడ్ ఉంటారని. మేమే క్యాంపస్ మొత్తం తిరుగుతూ చూడాలేమో అనుకున్నాము. ఆ బాల్ రూమ్లో ఉన్న స్టూడెంట్సే క్యాంపస్ టూర్ గైడ్గా పనిచేస్తున్నారంట ఈరోజు. మాతో పాటు ఈ ఫ్యామిలీ కూడా జాయిన్ అయ్యారు. Awesome. What are you looking to major in? Computer science? Okay. Either Nursing? Okay. We can talk a little bit about that. Let's go. So as soon as we get outside, I'll start the formal introduction and we'll get a roll on. I'll give the formal introduction. Yeah. Okay. So my name is John Butler Basner. I'm a junior mechanical and nuclear engineer here at URI. And I'm involved in a whole lot of stuff here. Tour guiding, first and foremost. In college, we also have our RAs, or resident advisors. Their sole job on campus is to help support students socially. They throw a lot of fun events as well. Already this year, there's been a rock pacing event, which we can use as a little come on in. ఈ అబ్బాయి మా క్యాంపస్ టూర్ గైడ్. అలా బ్యాక్వర్డ్ వాక్ చేస్తూ తన గురించి, యూనివర్సిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ మమ్మల్ని హాస్టల్ చూపిస్తానని తీసుకెళ్లాడు. ఇప్పుడు ఎదురుగా కనిపించేది స్టూడెంట్స్ ఉండే హాస్టల్. లోపల ఒక కామన్ కిచెన్ ఉంది, లివింగ్ ఏరియా ఉంది, మిగతా స్టూడెంట్స్ రూమ్స్ ఉన్నాయి. ఎలా ఉంటాయో చూద్దాం లోపలికి వెళ్ళి. చాలా హాస్టల్స్ ఉన్నాయి. ఈ బిల్డింగ్ లో ఆ టైప్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి. Is throwing a coffee and tea time. You can see some very friendly faces, different events that are going on. Additionally, within a lot of our first year residents, those cold New England months, you can stay here and still have like a separate academic space. A shared kitchen. ఇది షేరింగ్ కిచెన్. ఈ కిచెన్ అనుకుని స్టూడెంట్స్ రూమ్ ఉన్నాయి ఇక్కడ పక్క పక్కన చూడండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి స్టూడెంట్స్ రూమ్ ఎలా ఉంటుందో చూద్దాం. స్టూడెంట్స్ రూమ్ లో 2 బంక్ బెడ్స్ ఉన్నాయి. పైన కింద ఇద్దరు ఉండొచ్చు. మొత్తంగా ఈ రూమ్ లో 4 మెంబర్స్ ఉండొచ్చు. ఇట్లా కంప్యూటర్ టేబుల్, డ్రెస్సరు, వార్డ్రోబ్ అన్నీ ఉన్నాయి.
ఇప్పుడు ఇంకొక హాస్టల్ లోపలికి వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు తను లోపలికి వెళ్తుంది. తన ఎక్స్‌పీరియన్స్ చెప్పమంటే యూనివర్సిటీ గురించి తన ఎక్స్‌పీరియన్స్‌ను ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ. తనతో పాటు మేము కూడా లోపలికి వెళ్ళాము. So we're going to be seeing an example of a typical sophomore and above living situation on campus. So we'll take a peer on through and I'll talk about it. With 9 of your other best friends, the greatest thing ever. This one does not, but for every residence hall that does not have a kitchen, like I pointed out previously in the other dormitory, there is a communal kitchen for the ones that don't have anything. So same thing, feel free to walk on in, take a pen and something off the desk. I won't look. So on the suites on the insides here, we have extra restrooms. ఈ బిల్డింగ్ లో ఒక రూమ్ లో ఒక స్టూడెంట్ మాత్రమే ఉండొచ్చు. లోపల చూడండి, ఒక బెడ్, కంప్యూటర్ టేబుల్ అన్నీ ఉన్నాయి. ఆ హాస్టల్ని చూసిన తర్వాత బయటకు వచ్చేసాము. లోపల చాలా బాగుంది. నేనేమో అన్ని షూట్ చేద్దామని రికార్డ్ చేస్తున్నాను. వీళ్ళేమో ఫాస్ట్గా చూసుకుంటూ వచ్చేస్తున్నారు, నా గురించి వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడేమో ఇది హెల్త్ సెంటరు. ఇప్పుడు ఫిట్నెస్ సెంటర్ లోపలికి వచ్చాము. ఇక్కడ చూడండి, చాలా థ్రెడ్ మిల్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ ఫిజికల్గా కాకుండా మానసికంగా కూడా స్ట్రాంగ్గా ఉండడానికి యోగా, మెడిటేషన్ హాల్స్ కూడా ఉన్నాయి లోపల. చాలా మంది స్టూడెంట్స్ వర్కౌట్ చేస్తున్నారు, అందుకని నేను ఎక్కువ షూట్ చేయలేదు. ఇప్పుడు ఫిట్నెస్ సెంటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎదురుగానే డైనింగ్ హాల్ ఉంది, అక్కడికి వెళ్తున్నాము. So inside of this building here called the Common, upstairs we have our roadie market for things like ready. There are a whole lot of options which I'll point out when we go up there. How late is dining up there? So normally the hours during Monday through Friday are about 7 a.m. to 9 p.m. I think on the weekends it's like 9 a.m. to 8 p.m. But between the two dining halls, there's always at least one open. Typically they close us for about an hour once a day to clean and switch the menus and stuff. But between the three, you'll always have hours.
7 a.m. to 9 p.m. And then just off campus, we have our emporium. So inside Main Fair, over here, we have our Astro Grill for things like burgers and fries. We have a rotating home style line, which has hot food. If you all want to join, you're more than welcome to. We have a pasta bar, a salad bar, a grill ring. You can make your own sandwiches. An Asian fusion bar, where you can order your own pasta and noodle dishes. డైనింగ్ హాల్ను జస్ట్ బయట నుంచే చూసిన తర్వాత ఇప్పుడు లైబ్రరీకి వెళ్తున్నాము. మీరు వీడియోను చూస్తూనే ఉండండి. ఈ క్యాంపస్ టూర్ తర్వాత మేము లంచ్ చేయడానికి ఈ డైనింగ్ హాల్కే వచ్చాము. అప్పుడు లోపల ఫుడ్ ఎలా ఉంటుంది అన్నీ రికార్డ్ చేశాను. చూస్తూనే ఉండండి వీడియోను. Now the part of the campus tour where you take over and start rattling off the facts and statistics. I don't know main campus. Yeah. That's right. So this is why I do the tour. I've heard great things about the Bay Campus Library, but So it is a library, so it may be a little ironic that I'm speaking very loudly, but it's the weekend, you know, all the students are out having their own fun, so we won't feel bad about talking loudly. Our federal repository, so any books that we don't have here, you can contact through a library loan program, and they'll bring it to campus for you. One of the free equipment for students to rent out. One of my friends, or guiding friends, one of my favorite spaces as an engineer is a makerspace. This is free for all students to use. So we have access to 3D printers, resin printers, button machines, soldering equipment. So I mentioned earlier that I'm a part of the academic fraternity Theta Tau, and so as a part of my pledge project, I 3D framed a chessboard and 3D printed the pieces. He's doing the IEP program actually. He 3D printed a Rocktopus, which was Dwayne The Rock Johnson's face, the wrestler, on top of an octopus. We also ఈ యూనివర్సిటీ లైబ్రరీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ కూడా ఉంది. ఈ ల్యాబ్ను సెప్టెంబర్ 25, 2018లో ఇనాగ్రేషన్ చేశారంట. ఈ ఏఐ ల్యాబ్ ఫస్ట్ అమెరికాలో యూనివర్సిటీ లైబ్రరీలో ఫస్ట్ ఏఐ ల్యాబ్ అంట. ఈ న్యూస్ న్యూయార్క్ టైమ్స్లో ఆర్టికల్ వచ్చిందంట. ఇక్కడ కామన్ లెర్నింగ్ రూమ్స్తో పాటు పర్సనల్ స్టడీ రూమ్స్ కూడా ఉన్నాయంట. అంటే అందరిలో కూర్చొని డిస్టర్బెన్స్ అవుతుంది అనుకుంటే మనం ఫ్రంట్ డెస్క్కి వెళ్ళి కీ తీసుకొని మనము పర్సనల్ స్టడీ రూమ్లో కూర్చొని చదువుకోవచ్చంట. పైన ఫ్లోర్స్ కూడా ఉన్నాయి. మేము గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి మాత్రమే చూసేసి బయటకు వచ్చేస్తున్నాము. something busy, bubbling, but of course, you know, as you go higher, the floors of the library get quieter and quieter, and on the final floor you get European room. These study rooms over here are free for students to rent out. They're especially helpful during finals week when everyone discovers what the library is for the first time. But it's helpful for things like group projects when you want to study, on the whiteboard, or throw a presentation up on a TV. We also have our Think Lab here. This is a multi-use space where some students have started their photography and modeling careers, but it's also where our therapy dogs come in the day and like the price of electricity as it fluctuates throughout the day. So that was a pretty big project also. When you might feel like me and tend to procrastinate a little bit. We also have our daily grind inside, which serves Starbucks coffee. ఇప్పుడు లైబ్రరీ నుంచి బయటకు వచ్చాము. యూనివర్సిటీ చాలా బాగుంది.
ఇప్పుడు మా క్యాంపస్ టూర్ పూర్తయింది. మళ్ళీ మేము మెమోరియల్ యూనియన్కు వచ్చేసాము. క్యాంపస్ టూర్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి 2 hours పట్టింది. క్యాంపస్ టూర్లో డార్మెంటరీస్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఫిట్నెస్ సెంటర్ ఎలా ఉంటుంది, డైనింగ్ హాల్స్ ఎలా ఉన్నాయి, లైబ్రరీ ఎలా ఉంటుందో మాత్రమే చూపించారు. మిగతా అన్నీ మేము చూడడానికి వెళ్తున్నాము. ఫస్ట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి వచ్చాము. ఎదురుగా కనిపిస్తుంది కదా, అది అడ్వాన్స్ ఇంజనీరింగ్ బిల్డింగ్, చాలా బాగుంది. ఇప్పుడు అడ్వాన్స్ ఇంజనీరింగ్ బిల్డింగ్ నుంచి బయటకు వస్తున్నాము. లోపల క్లాస్ రూమ్స్ కానీ ల్యాబ్స్ కానీ చాలా బాగున్నాయి. ఇప్పుడు అడ్వాన్స్ ఇంజనీరింగ్ టూర్ కంప్లీట్ అయ్యింది. ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ చూడాలనుకుంటున్నాము. మెయిన్గానైతే కంప్యూటర్ సైన్స్ ఇంకా డేటా సైన్స్ డిపార్ట్మెంట్స్కు వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడ ఆల్రెడీ 2:30 అయింది. పిల్లలకు మాకు ఆకలేస్తుంది. లంచ్ కోసము యూనివర్సిటీ డైనింగ్ హాల్కు వెళ్తున్నాము. ఇందాక క్యాంపస్ టూర్లో డైనింగ్ హాల్ బయట నుంచే చూసామని చెప్పాను కదా. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాం రండి.
ఈ యూనివర్సిటీలో 2 మెయిన్ డైనింగ్ హాల్స్ ఉన్నాయి. వన్ వచ్చేసి మెయిన్ ఫేర్ డైనింగ్ హాలు. ఇప్పుడు మేము మెయిన్ ఫేర్ డైనింగ్ హాల్లోనే ఉన్నాము. సెకండ్ వచ్చేసి బటర్ ఫీల్డ్ డైనింగ్ హాల్. ఈ 2 మెయిన్ డైనింగ్ హాల్స్తో పాటు సెవరల్ రిటైల్ అవుట్లెట్స్ కూడా ఉన్నాయి. స్టూడెంట్స్ అయితే వాళ్ళ స్టూడెంట్ ఐడిని స్కాన్ చేస్తారు. అలాగే బయోమెట్రిక్ హ్యాండ్ స్కానర్లో వాళ్ళ హ్యాండ్ను స్కాన్ చేస్తారు. బయట నుండి వచ్చిన వారైతే $11 పే చేయాలి. అందరికీ అన్లిమిటెడ్ బఫే ఉంది ఇక్కడ. రైస్, చికెన్, బాయిల్డ్ ఎగ్స్, బ్రెడ్ అన్నీ ఉన్నాయి. సీరియల్స్ ఇక్కడ చూడండి, అదంతా మీట్. ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్, పాస్తా, ఈ వెజ్జెస్ టాపింగ్స్ వేసుకుంటాం కదా, అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఫుడ్ అయితే చాలా హెల్దీ ఫుడ్ ఉంది. తిన్న తర్వాత ప్లేట్స్ అన్నీ ఈ బెల్ట్ మీద పెట్టాలి. ఆ బెల్ట్ పైన సోప్ వాటర్ వస్తుంది. మనం ఏమి డస్ట్బిన్లో వేయని అవసరం లేదు. డైరెక్ట్గా అలా పెట్టేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. లంచ్ ఫినిష్ చేసుకొని బయటకు వచ్చేస్తున్నాము. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ బిల్డింగ్ కన్నా డేటా సైన్స్ బిల్డింగ్ కన్నా వెళ్దాం అనుకుంటున్నాము. వాళ్ళు ఇచ్చిన మ్యాప్లో మాకు ఎక్కడుందో కనబడట్లేదు. మొత్తం వెతుక్కుంటూ వెళ్ళాము. అది ఎదురుగా బయోటెక్నాలజీ అండ్ లైఫ్ సైన్సెస్ అట.
లంచ్ చేసిన తర్వాత ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్ చూద్దాం అనుకున్నాం కానీ అప్పటికే 4 అయింది, అన్నీ క్లోజ్ అయ్యాయి. అందుకని మేము యూనివర్సిటీలోనే మార్నింగ్ నుంచి ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది, అది చూడడానికి ఇక్కడికి వచ్చాము. మేము వచ్చే టైంకి అయిపోయింది. ఇంకా ఇక్కడ చూసిన తర్వాత ఇంటికి స్టార్ట్ అయ్యాము. మీ అందరికీ యూనివర్సిటీ గురించి ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసము ప్రశాంత్ యూఎస్ఏ వ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాము. అప్పటి వరకు సెలవు. బాయ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.